మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం సరికాదని మండిపడ్డారు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. సంపద సృష్టి అంటే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడమా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రైవేటు మనిషేనని విమర్శించారు బొత్స సత్యనారాయణ. ప్రజా ఆరోగ్యాన్ని పెద్దల తాలూకా స్వార్థం కోసం, వాళ్ళ అవినీతి కోసం, దోపిడీ కోసం ప్రభుత్వం ఉన్న పెద్దలందరూ కూడా కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడానికి మన క్యాబినెట్లో నిర్ణయం చేసుకునే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ప్రభుత్వాలు వచ్చి ప్రజల కోసం ఆలోచన చేయాలి, కానీ ప్రజా ఆరోగ్యం గురించి, ప్రజా సౌకర్యం గురించి ఆలోచన చేయాలి. అంతేగాని వాళ్ళ దోపిడీ కోసం, వాళ్ళ స్వార్థం కోసం, సొంతం కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా దుశ్చర్యం. ఈ రోజుకి 2 లక్షల రూపాయలు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. ఈ 2 లక్షల కోట్ల రూపాయల్లో అందులో 6,000 కోట్ల రూపాయలని మీరు వచ్చి ప్రజా ఆరోగ్యం కోసం, హాస్పిటల్ కోసం వచ్చి మీరు వచ్చి ఖర్చు చేయడానికి మీ మనసు తప్పలేదా? దాంట్లో కూడా మీకు కమిషన్లు, దాంట్లో కూడా మీకు లాలుచులు, దాంట్లో కూడా అవినీతి కోసం ఆలోచన చేస్తున్నారా?